అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ సూర్యనారాయణ. నేను తూర్పుగోదావరి జిల్లా కోనసీమ రాజోల్ అక్కడ పొదలాడు అనే గ్రామంలో ఉంటాను. దయా మేఘ మల్హరి ఈ పుస్తకాన్ని, ఇది కావ్యం. ఇది డొక్కా సీతమ్మ గారి గురించిన ఒక దీర్ఘ కావ్యం. దీన్ని నేను 2002లో రాశాను. అంటే ఇప్పటికి 23 సంవత్సరాలు పూర్తయింది. ఈ పుస్తకాన్ని అచ్చువేసింది కూడా సీతమ్మ గారి మునిమనవడు డొక్కా నాగబాబు గారు, అలాగే రాజమండ్రిలో డాక్టర్ టివి నారాయణరావు గారు. వీరిద్దరూ కలిసి ఆ రోజుల్లో 10,000 రూపాయలు స్పాన్సర్ చేసి 1000 కాపీలు అచ్చువేస్తే రాజోల్లోనే పొన్నాడ హనుమంతరావు గారు గృహంలో, అది గాంధీ హౌస్ అంటారు, అక్కడ ఈ పుస్తకం రిలీజ్ అయిందండి. దీనికి ఓలేటి పార్వతీశం గారు దూరదర్శన్ డైరెక్టర్ గారు, అలాగే కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ ప్రముఖ కవి, అలాగే మా డాక్టర్ అప్పారావు గారు, వీరు ముగ్గురు కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి దీని గురించి అద్భుతమైన సభ చేశారు. అయితే 2002లో ఈ కావ్యం నాకు రాయాలని ఎందుకు అనిపించిందంటే, మహానుభావుడు బాలయోగి గారు, ఆ జిఎంసి బాలయోగి గారు మొత్తం వంతెనలుగా నిర్మించి ఈ కోనసీమని ఇతర ప్రపంచంతో అద్భుతంగా లింక్ చేశారు. ఆ సందర్భంగా ఎప్పటి నుంచో పాడైపోయి పనికి రాకుండా ఉన్న గన్నవరం అక్విడక్ట్ పునర్నిర్మించి దానికి ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు ఆయన డొక్కా సీతమ్మ గారి పేరు పెడదాం, ఎందుకంటే లంకల గన్నవరం దగ్గర కట్టారు కదా అని ఆయన ప్రతిపాదించి ఆ గన్నవరం అక్విడక్ట్ ని ఆవిష్కరించినప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా ఉండేవాడిని, వార్తల్లో పనిచేసేవాడిని. అప్పుడు నేను అక్కడికి వెళ్తే అక్కడ ఒక చిన్న పుస్తకాలు పంచిపెడుతున్నారు. ఏంట్రా అని చూస్తే మిర్తిపాటి సీతారామచంద్రుడు, ఆయన ఇప్పుడు లేరు. ఆ మహానుభావుడు డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన చరిత్రని గ్రాంధిక భాషలో, అంటే మన తెలుగు భాషే గ్రాంధికంలో ఉంటుంది అన్నమాట. మనం చదవలేము, దాన్ని చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది, అచ్చ తెలుగు కాదు. దాంట్లో ఒక 25 పేజీలు వచ్చేలాగా ఆయన రాసిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే అచ్చు వేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టారు. దాన్ని నేను చాలా కష్టపడి చదివినప్పుడు సీతమ్మ గారి గొప్పతనం తెలిసింది. అంతేకాదు, నేను చిన్నప్పుడు నా 6వ క్లాసులో డొక్కా సీతమ్మ గారి మీద పాట ఉండేది. అది కూడా నన్ను చాలా వెంటాడింది. అప్పుడు నేనేం చేయాలనుకున్నప్పుడు ఆవిడ మీద ఒక కావ్యం రాస్తే బాగుంటుంది అని నాకు ఒక రాత్రి వేళ తట్టి సంవత్సరం పాటు కష్టపడి ఈ డొక్కా సీతమ్మ గారి మీద దయా మేఘమల్హరి అని రాశా. అంటే తిన్నగా డొక్కా సీతమ్మ అని పేరు పెట్టలేదు, దీనికి దయా మేఘమల్హరి అనే పెట్టాను. ఎందుకంటే మేఘమల్హరి రాగం పడితే వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే దాని నుంచి అన్నం వండొచ్చు. అన్నశాంతి చేసింది సీతమ్మ. ఎవరికి చేసింది సీతమ్మ అన్నశాంతి అంటే, అసలు హోటల్ అనే పదం లేనప్పుడు 200 సంవత్సరాల క్రితం మధ్యలో గోదావరి ఉంది, వశిష్ఠ వైనతేయ పాయల మధ్యలో ఎవరైతే దాటుతారో ఆ మార్గస్థుల కోసం ఆ క్షుతార్థులు ఉంటారు. ఏదో మధ్యాహ్నం వస్తుంది, ఆ నది దాటి అవతలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎవరు పెడతారు భోజనం? ఈవిడ పెట్టింది. అలాగా పగలు లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ప్రతి క్షణం పెట్టింది. 60 సంవత్సరాల పాటు అన్నదానం చేసింది. తన సొంత భూమితో చేసింది. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఆవిడ. దీన్ని ఒక కావ్యంగా మలిచినప్పుడు నాకు అపూర్వ ప్రతిస్పందన వచ్చింది. ఎంత ప్రతిస్పందన అంటే, ఆ కావ్యానికి నాకు అవార్డు వచ్చింది. ప్రఖ్యాత కవి ఆవంస సోమసుందర గారు అని వజ్రాయుధ కవి అంటారు. ఆ ఆవంస సోమసుందర గారు నాకు డొక్కా సీతమ్మ కావ్యానికి అవార్డు ఇచ్చి 7,000 రూపాయలు నగదిచ్చి పిఠాపురంలో సత్కరించారు. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డొక్కా సీతమ్మ అనే సబ్జెక్ట్ ఉంది, ఇది ఒక మహాసముద్రం. ఇది ఎవరికీ చెందదు. సముద్రం ఎవరికి చెందుతుంది? సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు చేపలు పట్టుకుంటావా, లేకపోతే సముద్రంలో ఈదుతావా, లేకపోతే తిమింగలంతో దెబ్బలాడతావా, నువ్వేం చేస్తావు? అక్కడ పత్తి పరిగలు ఏరుకుంటావా? ఏం చేస్తావు నువ్వు అంటే, నువ్వు ఈ శక్తి ఎంతో అంత, అది మాత్రమే దొరుకుతుంది, ఇంకేది దొరకదు. అలాగా సీతమ్మ అనే కథ ఒక మహాసముద్రం. ఎలాంటి మహాసముద్రం అంటే దయా సముద్రం. అది ఆకలి తీర్చిన దయా సముద్రం. అటువంటి సబ్జెక్టు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ప్రపంచంలో.
ఇలా నడుస్తుండగా నాకు ఈ రామకృష్ణరాజు ఆయన పేరు సిహెచ్. ఆయన నాకు 20 ఏళ్ల క్రితమే పరిచయం. అయితే అప్పటికి నేను రాసినట్టు ఆయనకి తెలియదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం, బహుశా ఒక 10 ఏళ్ల స్పాన్ లో ఆయన డొక్కా సీతమ్మ మీద ఒక నాటకం రాశాడు. రాస్తే అది నంది బహుమతి వచ్చింది. దాన్ని నాయుడు గోపి అని ఒక అద్భుతమైన నాటకవేత్త గుంటూరులో ఉంటారు, వారు వేశారు. వేస్తే దానికి చాలా సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది? ఎందుకంటే అంతవరకు ఎవరు ముట్టుకోలేదు ఆ సబ్జెక్ట్ని. ఎలాగైతే నేను కావ్యంలో ముట్టుకోకపోతే నేను ముట్టుకుంటే నాకు అవార్డు వచ్చిందో, అలాగే ఈ సబ్జెక్ట్ని ముట్టుకున్నందుకు వాళ్ళకి నంది అవార్డు వచ్చింది. అదే గొప్ప నాటకం కాదు అంటే ఎలా చెప్పగలను గొప్ప నాటకం కాదంటే, ఆ నాటకాన్ని నేను చదివాను. అన్ని చాలా అభాంతరాలతో కూడి ఉంటుంది. ఆయన తాలూకా అహంభావం అంతా దాంట్లో కనిపిస్తుంది. ఒక రచయితకి ఉండకూడని అహంభావం ఆయన సొంతం అన్నమాట. అయితే నాయుడు గోపి గారు ఏం చేశారంటే, ఈయన రాసిన వాటిల్లోంచి అనవసరమైన వాటిని తప్పించి కావలసింది తీసుకుని అద్భుతంగా నాటకీకరణ చేసి నంది అవార్డు సంపాదిస్తే, ఈ మహానుభావుడు ఆయన్ని కూడా తోసిరాజని ఆ పుస్తకాలు తీసేసుకున్నట్ట. కనీసం ఒక కాపీ కూడా ఆయనకి ఇవ్వలేదు. ఆయనే చెప్పారు నాతోటి, సార్ ఇలాగుంది సార్ అంటే, అయ్యో నాకే ఇలా జరిగిందండి, మీ సంగతి దాకేయండి అన్నారు ఆయన. సరే, నా సంగతి ఏంటరా అంటే, ఈ సినిమాగా వల్లూరి రాంబాబు గారు, అలాగే ఆయన నిర్మాత టివి రవినారాయణ, ఆయన ఒక చాలా యువకుడు, అద్భుతమైన దర్శకుడు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డొక్కా సీతమ్మ, ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అనే పేరు మీద సినిమా తీస్తున్నారు. అందులో నాకు కూడా చిన్న వేషం ఇచ్చారు. సరే, ఈ పాటలేమో చంద్రబోస్ గారు రాశారు, కొరియోగ్రఫీ ఏమో వాళ్ళ మిసెస్ గారు సుచిత్ర బోస్ గారు చేశారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. వాళ్ళు మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఒక మంచి చిత్రంతో మనం ముందుకు రావాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి మనవల్ని కలిసి వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని సినిమా షూటింగ్ ఎంతకాలం అయిందో అంతకాలం సీతమ్మ గారి మనవడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరుండి చెప్తూ వచ్చాడు, వీళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వచ్చారు, తీస్తూ వచ్చారు. ఇంకా కొంత బ్యాలెన్స్ ఏదో మిగిలింది. ఈ సందర్భంలో ఈ మహానుభావుడు, ఈ రామకృష్ణరాజు అనే మహానుభావుడు వాళ్ళ మీద ఒక కేసు. ఎలా వేస్తారండి కేసు? గట్టిగా మాట్లాడితే అది తెలుగులో ఒక పాఠం అంటే వాళ్ళు మాదంటారా? ఇదిలా ఉండగా కొన్నాళ్ల క్రితం ఈ రామకృష్ణరాజు అనే వ్యక్తి, ఎట్లాంటి వ్యక్తితో చెప్తా, తనికెళ్ల భరణి, ఆయన నాకు అన్నయ్య, చాలా మా ఇద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఆయన పాపం డొక్కా సీతమ్మ సినిమా తీద్దామని స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాడు. నా కావ్యం ఆయనకి తెలుసు, నా కావ్యం అంటే చాలా ఇష్టం. దాని ఆధారంగా, అలాగే సీతమ్మ చరిత్ర ఆధారంగా, బెత్తిపాటి సీతారామచంద్రులు రాసిన చరిత్ర ఆధారంగా వాళ్ళ మనవలతోటి మాట్లాడి ఆయన ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకి ఇప్పుడు తీస్తున్న ఈ వల్లూరు రాంబాబు గారు, టివి రవినారాయణ తీస్తున్న కథకి కూడా కథ అంటే ఆమె జీవితం అంతే. వీళ్ళ తరహా వేరు, వాళ్ళ తరహా వేరు. అంచేత ఎవరైనా వాడచ్చు దీన్ని. ఒకడు కావ్యం చేయొచ్చు, ఇంకొకడు ఒక చిత్రకారుడు చిత్రాలు గీయచ్చు, ఇంకొక ఆవిడ హరికథ కింద చెప్పచ్చు, ఇంకొకళ్ళు బుర్రకథ కింద చెప్పచ్చు. ఎనీ ఫార్మేట్, ఎనీ ఆర్ట్ ఫామ్ లోకి తీసుకోవడానికి అవకాశం ఉన్న ఒక మహాసముద్రం లాంటి ఈ సబ్జెక్ట్ ని నాది అని ఇతనంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. దీని రచయితగా వీళ్ళెవరూ రాయకపోవడమే. అంటే 23 సంవత్సరాల క్రితమే మొదటి పుస్తకం రాసిన నేను చెప్తున్నాను, ఇది ఎవరైనా రాయొచ్చు, ఇది ఎవరికీ సంబంధం లేదు, అందరికీ చెందింది. అది విషయం. అంచేత ఈ రామకృష్ణరాజు, సిహెచ్ రామకృష్ణరాజు అనే ఆయనకి మేము రచయితల తరఫున కూడా హెచ్చరిస్తున్నాం. ఇలాగ చేయడం సబబు కాదు, ఇది పాడి కాదు, ఇది మీ సొత్తు కాదు, ఇది మీ సొత్తు కాదు. మీరు క్షత్రియ బిడ్డ, నీవు ఆమె బ్రాహ్మణ బిడ్డ, నీకేంటి సంబంధం? అలా చూసుకున్నా నీకు సంబంధం లేదు. నీ ఊరు కాదు, నువ్వు ఆత్రేయపురంలో ఎక్కడో ఉంటావు, ఎక్కడో 2 నాటకాలు రాసావు, రాసినంత మాత్రం నీది నాది అని ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా వెళ్ళిపోతే సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? సాధ్యం కాదు. మేమంతా సపోర్ట్ ఉన్నాం. నేను వల్లూరిపల్లి రాంబాబు గారు నిర్మాత, వారికి టివి రవినారాయణ దర్శకులు, వారికి నా సపోర్ట్ తెలియజేస్తున్నాను.
ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ ఖచ్చితంగా రిలీజ్ అయి తీరుతుంది. దీని వెనకాతల పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా ఉన్నారు. మొన్న వారిని కలిశారు వెళ్లి. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా ఉన్నారు. అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారు కూడా మద్దతు ప్రకటించారు. ఇంతమంది మద్దతు పొందిన ఈ చిత్రాన్ని ఆపాలనుకోవడం చాలా చాలా హేయమైన విషయం. ఈ రామకృష్ణరాజు చేసే పనిని నేను తీవ్రంగా ఖండిస్తూ నేను ఈ చిత్ర దర్శకులు వల్లూరి టీవీ నారాయణ, వల్లూరి రాంబాబు వీరికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. దయచేసి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయవలసిందిగా ఆంధ్ర ప్రజలను కోరుకుంటున్నాను.